హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి కొన్ని పాయింట్స్ నీట్గా యూజ్ అయ్యేటువంటివి చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్స్ కామెంట్స్లో పెట్టండి, వాటి మీద వీడియో చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యానిమల్ హస్బెండరీ అనేది చూసినట్లయితే, సో అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ అండ్ రైజింగ్ ఆఫ్ లైవ్ స్టాక్ యూస్ఫుల్ టు హ్యూమన్స్. సో హ్యూమన్ బీయింగ్స్కి ఏదైతే యూజ్ అవుతాయో వాటిని బ్రీడింగ్ చేసి వాటి యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసి వాటిని మనం కూడా రేరింగ్ చేసినట్లయితే వీ కెన్ సే దట్ ఈజ్ యానిమల్ హస్బెండరీగా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఏంటి, వాటి సోర్స్ ఏంటనేది చూస్తాం. మిల్క్ ఫ్రమ్ కౌస్, బఫెలోస్ అండ్ గోట్స్, ఎగ్స్, పౌల్ట్రీ, చికెన్, డక్స్, టర్కీ అండ్ గీస్, వీటికి సంబంధించి ఎగ్స్ ప్రొడక్షన్ అనేది చూడొచ్చు. మీట్ ప్రొడక్షన్, క్యాటిల్, షీప్ అండ్ పిగ్స్, wool production from the sheep, silk production from the silkworm, honey from the bees. సో ఇవి యూస్ఫుల్ ప్రొడక్ట్స్గా మనం చూసుకుంటే వీటి యొక్క ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇవి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ లైఫ్ స్టాక్ని మనం పెంపొందించాలంటే దాన్ని మనం యానిమల్ హస్బెండరీగా చెప్పొచ్చు. సో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ జనరల్లీ 70% ఆఫ్ లైఫ్ స్టాక్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది ఇండియా అండ్ చైనా, బట్ ద కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ ఈజ్ 25% ఓన్లీ. సో దీనికి కొన్ని రీజన్స్ అనేటువంటివి ఉన్నాయి. ద రీజన్స్ ఆర్ నార్మల్లీ ప్రొడక్టివిటీ పర్ యూనిట్ ఏరియాస్లో, అంటే ఉన్నటువంటి ఏరియాలో ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్టివిటీ తక్కువ ఉంది. ఇన్సఫిషియెంట్ ఫుడ్ సప్లై, సో అంతగా సప్లై లేకపోవడం, వాటి నుంచి కానీ ప్రొడక్టివిటీ రాకపోవడం. సో సొల్యూషన్గా తీసుకుంటే అప్లయింగ్ బయాలజికల్ ప్రిన్సిపల్స్ విత్ న్యూ టెక్నాలజీస్, మాయిట్ అని లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ సూపర్ ఓవ్యులేషన్, ఇలాంటి న్యూ టెక్నిక్స్ని వాడడం అనేది ఒక సొల్యూషన్. దెన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ బై యూజింగ్ పౌల్ట్రీని మనం డెవలప్ చేయడం కావచ్చు, ఫిషరీస్ని డెవలప్ చేయడం కావచ్చు. సో యానిమల్ హస్బెండరీకి ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ పోతే కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. సో వరల్డ్కి మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ పెరగడానికి ఏదో పౌల్ట్రీ కానీ ఫిషరీస్ని కానీ యానిమల్ హస్బెండరీలో ఇంక్లూడ్ చేయడం అనేది చేస్తున్నాం. సో ఇలా మనకి యానిమల్ హస్బెండరీ గురించి షార్ట్ నోట్లా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.